అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అలివేలు మంగమ్మ అందాల విభుడ ఆర్తిగ వేడితి ఆదుకో, ఆర్తిగ వేడితి ఆదుకో, నిన్నే నమ్మినానురా మమ్ము కాపాడరా సామతాములేలరా శ్రీ వెంకటేశ్వర నిన్నే నమ్మినానురా. నమో వెంకటేశాయ నమః. ధనుర్మాసం కదండి, స్వామివారికి రోజొక్క ప్రసాదం చేసి పెట్టాలని ఇవాళ రవ్వ లడ్డు చేశానండి. ఎంత చిన్న గ్లాసే, చిన్న గ్లాసు రవ్వకి చిన్న గ్లాసు చక్కెర సమాన పాలన్నమాట. ముందుగా భాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఈ రవ్వని దూరగా కమ్మటి వాసన వచ్చేంతవరకు చక్కగా వేయించుకొని దాంట్లో చక్కెర వేసానండి. తర్వాత మీకు చూపించలేదండి, కొద్దిగా ఒక అర గ్లాసు కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి తురుము కూడా కొంచెం నేతిలో వేయించి అందులో వేసేయాలి. దీంతోపాటు తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా నేతిలో వేయించి అందులో వేసుకొని ఇలాచి పొడి వేసేసి తర్వాత కొన్ని పాలు పోసి ఇలా ఉండలు చుట్టాలన్నమాట. ఉండ చుట్టేంతవరకే ఈ పాలు, అంటే కొద్దిగా మనం పాలు తడిచి ఇట్లా తీసుకున్నా కానీ చేతికి చేసుకొని ఉండ చుట్టచ్చు, లేదా ఒక 2-3 చెంచాలు పాలు అందులో పోసి ఇలా ఉండ చుట్టే రవ్వ లడ్డు రెడీ అవుతుందన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. పాలు పోసాం కాబట్టి 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. పాకు పెట్టి రవ్వ లడ్డు చేయటం కూడా ఒకరోజు నేను మీకు చూపిస్తానండి. ఏదో సింపుల్గా ప్రస్తుతం ఒక 6 లడ్డులు అయినాయి అంతే, చిన్న గ్లాస్కి కరెక్ట్గా ఏదో చూశారు కదండి సైజు. అలాగా 6 లడ్లు చేసి పెట్టేస్తాను అనమాట స్వామికి. ఏదో రోజుకొక వెరైటీ చేస్తే బాగుంటుంది కదండి, అందుకని మరి స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ఆయనకి మనం కాస్త ఆయనకి ఇష్టమైనవి చేయాలి కదండి. ఇందులో నేను ఒకటి మర్చిపోయినానండి, పచ్చకర్పూరం వేయాలి, అదొక్కటి మర్చిపోయినాను. మీరు మాత్రం తప్పనిసరిగా ఒక చిటుకు పచ్చకర్పూరం కూడా వేశారనుకోండి, మహావిష్ణువుకి పచ్చకర్పూరం వేసిన ప్రసాదాలంటే మహా ఇష్టంటండి. ఆయన అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుందట మరి. కాబట్టి మరి పచ్చకర్పూరం కూడా ఇందులో వేసి చక్కగా మీరు కూడా ఈ రవ్వ లడ్లు తయారు చేసి స్వామివారికి నివేదన చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగేనండి, నచ్చిందనుకోండి ఒక్క లైక్, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కాస్త కామెంట్స్ పెడుతూ ఉండండి. మన ఛానల్ని చక్కగా ఆదరిస్తున్నారు మీ అందరికీ కూడా అలివేలు మంగ సమేత పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖినో